ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి బంగ్లాదేశ్ నుంచి అంటే బంగ్లాదేశ్ మైమన్ సింగ్, సిల్హెట్, తర్వాత ఈ యొక్క చిట్టగాంగ్ ప్రాంతం, తర్వాత రంగపూరు, రాజ్షాహి, కుల్నా, ఈ 6 డివిజన్ల నుంచి ఇటు అస్సాంలోకి, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోకి 3 కోట్ల మంది అక్రమ సొరబాటులు వచ్చారు. మ్యాక్సిమం తక్కువలో 56 లక్షల నుంచి, అంటే 1.5 కోటి మంది కేవలం ఈ వెస్ట్ బెంగాల్లో ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చి వాళ్ళని పంపేస్తామని బీజేపీ చెప్పింది. అందుకనే అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మరి వాళ్ళని పంపగలిగిద్దా? నిజంగా ఇంతమంది ఉన్నారా అంటే, నిజంగా చెప్పాలంటే అంతమంది ఉన్నారో లేదో కానీ బంగ్లాదేశ్ నుంచి అక్రమ సొరబాటులదారులు అయితే ఇండియాలో ఉన్నారు. కొన్ని ఐఎస్ఐ ఉగ్రవాదులు కూడా ఇక్కడికి వచ్చి ఉంటారు. బంగ్లాదేశ్ పోరస్ బౌండరీ ఈజీగా రావచ్చు అనమాట. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు? అక్రమ సొరబాట్లు ఎందుకు ఇండియాలోకి వస్తారు వాళ్ళు అంటే, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ఏంటంటే, బంగ్లాదేశ్ చూస్తే మనకి ఒక విషయం చూడాలి. ఈ బంగ్లాదేశ్ అనేది 1,48,000 చదరపు కిలోమీటర్లు, అందులో 20,000 చదరపు కిలోమీటర్లు వాటరే ఉంటుంది. కానీ 17 కోట్ల మంది పాపులేషన్, టాప్ 5 పాపులస్ కంట్రీ ఆఫ్ ది ఎర్త్, హైయెస్ట్ డెన్సిటీ. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అస్సాంతో పోల్చిన తక్కువే. అస్సాం కూడా పెద్దగా అభివృద్ధి చెందింది కాదు ఇండియాలో. కానీ ఇక్కడ టీ గార్డెన్స్ పనిచేయడానికి, కొలకట్ట ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేయడానికి, ఈ యొక్క జూట్ ఇండస్ట్రీలో పనిచేయడానికి, ఈ మిజోరాం, త్రిపురలో ఉన్న ఈ యొక్క అటవీ, ఈ యొక్క ఇండస్ట్రీలో పనిచేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే, అక్రమ చొరబాటులదారులు ఇండియాలోకి వచ్చేస్తూ ఉంటారన్నమాట. ఇటుగో బంగ్లాదేశ్ నుంచి మొత్తం ఇండియా చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తారు. ముఖ్యంగా కలకట్టాకి, ఇటు మేఘాలయ, ముఖ్యంగా అస్సాంలోకి వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ తక్కువ, భారతదేశం అద్భుతంగా అభివృద్ధి చెందింది ఈవెన్ బంగ్లాదేశ్తో పోలిస్తే. ఇక హైయెస్ట్ డెన్సిటీ కాబట్టి వచ్చేస్తారు. అగ్రికల్చర్ ఫీల్డ్ నుంచి అక్కడ ఉపాధి సౌకర్యాలు, విద్య కోసం వచ్చేస్తారు. ఈ విధంగా ఇండియాలోకి వచ్చారు. ఇంకా ఐఎస్ఐ తీవ్రవాదులు అయితే వాళ్ళు పంపిస్తూ ఉంటారు.